అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు. పోయిన సంవత్సరం సంక్రాంతికి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డిచ్పల్లిలో ఉండే కొత్త శీతల్ గారు నోముకున్న సంక్రాంతి నోములు. సంక్రాంతికి కావాల్సిన ముఖ్యమైన నోములు వచ్చేసి 5వ పటువ, నువ్వులుండలు, చక్కెర నోము, పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టుకున్నారు. ఇది వచ్చేసి పంచామృతాల నోము. ఇక ఇదేమో అమర్నాథ్ నోము. దీనికోసమని ఐస్ తోటి శివలింగాన్ని చేసి నోముకున్నారు. ఇది వచ్చేసి కేదార్నాథ్ బద్రీనాథ్ నోము. కేదార్నాథ్ నోముకు 13 మారేడు కాయలు పెట్టుకున్నారు. బద్రీనాథ్ నోముకు 13 రేగుపండ్లు పెట్టుకొని నోముకున్నారు. ఇదేమో పంచారామాల నోము. దీనికని 5 తాంబాలాలు తీసుకున్నారు. అందులో 5 రకాల లింగాలు పెట్టారు. ఒక దాంట్లో ఇత్తడి లింగం, ఇంకొక దాంట్లో వెండిది, ఇంకొక దాంట్లో చక్కెర, స్ఫటిక, నువ్వుల బెల్లంతో చేసిన లింగం. ఈ విధంగా 5 తాంబాలలో 5 రకాల లింగాలు పెట్టారు. ఇంకా అంతేకాకుండా ఒకటో తాంబాలంలో వచ్చేసి అరటి పండ్లు, రెండో దాంట్లో అంగూరు పండ్లు, మూడో దాంట్లో బియ్యం, నాలుగో దాంట్లో చక్కెర, 5వ దాంట్లో పాల గ్లాస్ పెట్టారు. ఇంకా వాటితో పాటు విభూతి ఉండ, 5ఇంట్లో కూడా రుద్రవత్తులు కూడా పెట్టారు. ఈ విధంగా పెట్టి పంచారామాల నోము అని నోముకున్నారు. ఇవి చక్కెరతో తయారు చేసిన శివలింగాలు. మన దగ్గర పంచదార చిలుకలు దొరుకుతాయి కదా, అదే విధంగా వాళ్ళ దగ్గర పంచదారతోటి శివలింగాలు కూడా దొరుకుతాయట. ఈ విధంగా పెట్టి నోముకున్నారు. ఇది నాగుల పంచమి నోము అని 13 గ్లాసులు తీసుకొని 13 పాలు పోసి నోముకున్నారట. వసంత పంచమి నోము అని మామిడి పువ్వు పెట్టుకొని వసంత పంచమి నోము నోముకున్నారు. వీటితో పాటు సమృత నోము నోముకున్నారు. 13 డ్రెస్సులు పెట్టి నోముకున్నారు. 5 రకాల వాయనాలు, ఇంకా గాజులు, 5 రకాల పిండ్లు, షాంపూ, నూనె, సబ్బు, అద్దము, దువ్వెన, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారు. ఇవి నోముకోవడమే కాకుండా వీటిని పద్ధతిగా అందరికీ ఇచ్చారు. ఇలా సమృతమైన అమ్మాయిని కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఈ వాయనాలన్నీ కూడా ఇచ్చారట. మిగతా నోములు ఇంకా డ్రెస్సులు అన్నీ కూడా బంధువులకు, మిత్రులకు ఈ విధంగా పంచారట. ఫ్రెండ్స్, చూశారు కదా కొత్త శీతల్ గారు నోముకున్న సంక్రాంతి నోములు. కొన్ని అయితే కొత్తగా ఉన్నాయండి, చాలా బాగా పెట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.